హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ మోసానికి మోసం అనే కథను వినేద్దామండి. వైజాగ్‌లో వీరయ్య అనే బట్టల వ్యాపారి ఉండేవాడు. వీరయ్య బట్టలను మూటగా కట్టుకొని ఊరూరు తిరుగుతూ అమ్మేవాడు. వీరయ్యకు వయసు పైబడటంతో బట్టల మూట మోసే ఓపిక తగ్గింది. దాంతో వీరయ్య తక్కువ జీతానికి బట్టల మూట మోసేవాడు ఎవరైనా దొరుకుతాడేమోనని వెతకసాగాడు. చివరకు వీరయ్య కళ్ళు సాంబా అనే వెర్రివాగుల వాడిపై పడింది. సాంబ ఊరివాళ్ళు చెప్పే పనులు చేస్తూ వారిచ్చే చిల్లర డబ్బులతో కాలక్షేపం చేసేవాడు. వీరయ్య వాడిని పిలిచి, ఒరే, బట్టల మూట మోయడానికి రోజూ నాతో వస్తే ఊరు వాళ్ళిచ్చే డబ్బుల కన్నా ఎక్కువిస్తాను అన్నాడు. తెలివిలేని సాంబ అందుకు సరేనని ఒప్పుకొని వీరయ్య వెంట తిరగసాగాడు. కాని వీరయ్య భార్య మాత్రం తెలివిలేని వాణ్ణి పనిలో పెట్టుకుంటే మనకే నష్టం అంది. అందుకు వీరయ్య మూట మోయడానికి తెలివి ఉండనవసరం లేదని సర్ది చెప్పాడు. ఓ రోజు ఉదయం వీరయ్య సాంబని పిలిచి, ఒరే, పక్క గ్రామంలో ఓ పనుంది. నేను ముందుగా పోయి పని ముగించుకుని ఆ ఊరి రచ్చబండ దగ్గర ఉంటాను. నువ్వు నెమ్మదిగా బట్టల మూటతో అక్కడకు రా అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత సాంబ తాపీగా మూట నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. దారిలో వాడికి ఓ దేవత గుడి కనిపించింది. గుడి వద్ద ఓ రైతు పసుపు కుంకుమ ఆవుకి దిద్దుతూ కనిపించాడు. అది చూసి సాంబ, ఏమిటి కుంకుమ బొట్లు ఆవుకి దిద్దుతున్నావు అని అడిగాడు. పక్క ఊరి సంతలో ఆవుని అమ్ముదామని బయలుదేరాను. దేవి అనుగ్రహం ఉంటే ఎక్కువ ధర వస్తుందని కుంకుమ బొట్లు ఆవుకు పెట్టాను అన్నాడు. ఆ మాట విన్న సాంబ బుర్రలో ఓ ఆలోచన వచ్చింది. వెంటనే గుళ్ళోకి వెళ్లి గుప్పెడు పసుపు కుంకుమ తెచ్చి మూట విప్పి బట్టలకు మొత్తం రాసేశాడు. తర్వాత మూట నెత్తిన పెట్టుకుని హుషారుగా పాటలు పాడుతూ వీరయ్యను చేరుకున్నాడు. మూటకు పసుపు కుంకుమ అంటుకొని ఉండటం చూసి వీరయ్య ఏమిటిది అని అడిగాడు. సాంబ గొప్ప పని చేసినట్లు ముఖం పెట్టి, అయ్యా, బట్టలు మొత్తం అమ్ముడు పోవాలని వచ్చేదారిలో ఉన్న దేవత గుడి దగ్గర అమ్మవారి పసుపు కుంకుమల్ని బట్టలకి దిద్దాను అన్నాడు. ఆ మాటకు వీరయ్య కంగారుగా మూట విప్పి ముద్దగా పసుపు కుంకుమ రాసున్న బట్టల్ని చూసి, ఓరి దద్దమ్మా, పసుపు పూసిన బట్టల్ని ఎవ్వరూ కొనరురా, వాటికి ధర ఎక్కువ రాదు అంటూ నెత్తి నోరు బాదుకున్నాడు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనేది ఈ కథ నీతండి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.